ఎలక్ట్రానిక్ అండ్ పాత్రికేయ మిత్రుల ద్వారా మా అసోసియేషన్ సభ్యులందరికీ ఇదే నేను మీతో చెప్తున్నటువంటి విషయం. ఒక విషయం నాకు చెప్పింది ఏంటంటే, నేను ఫర్దర్గా నేను చేయట్లేదు, ప్రెసిడెంట్గా నేను చేయట్లేదు, కొత్త వాళ్ళు ఎవరైనా ఎన్నుకోండి అని చెప్పి శివాజీ రాజాతోటి శ్రీ మురళీమోహన్ గారు అవర్ ఎక్స్ ప్రెసిడెంట్ చెప్పిన తర్వాత వీళ్ళందరూ వెళ్ళి కొంతమంది హీరోలను అప్రోచ్ అయితే మా ఎక్స్పీరియన్స్ చాలదు, మాకు షెడ్యూల్లో లేకపోతే మా హెక్టిక్ షెడ్యూల్ ఉన్నాం, మేము సరిగ్గా వర్క్ చేయలేము అన్నప్పుడు శివాజీ, ఉత్తేజ్ వీళ్ళందరూ కలిసి రాజేంద్ర ప్రసాద్ గారికి సపోర్ట్గా రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి మీరు మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించగలరా, ఈ పోటీలో పాల్గొనగలరా అన్నప్పుడు మనస్ఫూర్తిగా ఒప్పుకొని తనకున్న అనుభవాన్ని, తనకున్నటువంటి రిసోర్సెస్ని, ఇన్ఫ్లుయెన్స్ని మా అసోసియేషన్కి ఉపయోగించుదామని చెప్పి మనస్ఫూర్తిగా ముందుకు వచ్చి తను ఈ ఎలక్షన్స్లో నిలబడ్డాడు. సో మన రాజేంద్ర ప్రసాద్ గారికి నన్ను అడిగారు, నా బాబు గారు మీరు రాజేంద్ర ప్రసాద్ గారు సపోర్ట్ చేస్తారన్నప్పుడు ఒక వాల్యుబుల్ అండ్ ఒక సీనియారిటీ ఇంతవరకు ఎప్పుడు కూడా ఈ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయనటువంటి వ్యక్తి అయినటువంటి చేసినా కూడా ఆయనకి సరైనటువంటి ఇది జరగలేదు, న్యాయం జరగలేదు. సో మళ్ళీ ఆయన వచ్చి చేస్తానన్నప్పుడు మేమందరం సంతోషపడ్డాం. అయితే ఒక మాట ఏంటంటే, నువ్వు రాజేంద్ర ప్రసాద్కి సపోర్ట్ చేస్తున్నావు, ఎందుకు అతను వద్దు, వేరే వాళ్ళు ఎవరన్నా చేద్దామని చెప్పి నాకు ఆయన అన్నారు. ఏమండి ఏంటి, ఎందుకు చేయకూడదు అంటే, రాజేంద్ర ప్రసాద్ గారికి అంత స్టేచర్ లేదు అనే మాట ఆయన వాడారు. లేదండి, స్టేచర్కి ఇది కాదు, అతని ఎక్స్పీరియన్స్, అతని అనుభవం, అతనికి ఉన్నటువంటి పేరు, అందరి హీరోలతోటి తనకున్న అనుభవం, కానీ తను కూడా ఒక హీరో కాబట్టి ఇవన్నీ కూడా మా అసోసియేషన్ ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఎలాగో మీరు చేయనున్నారు కాబట్టి నేను ఆయనకే సపోర్ట్ చేస్తాను అని చెప్పి ఆయనకి నేను నిష్కర్షగా చెప్పి నేను రాజేంద్ర ప్రసాద్ గారికి సపోర్ట్గా నిలబడ్డాను. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. జయసుధ, మేము రాజేంద్ర ప్రసాద్ గారిని అనౌన్స్ చేసిన తర్వాత జయసుధ గారు నిలబడుతున్నారన్న విషయం మాకు చెప్పారు. అప్పుడు దాకా కాంపిటీషన్ లేకుండా రాజేంద్ర ప్రసాద్ గారు వస్తారనుకున్నాం, కానీ రాజేంద్ర ప్రసాద్ గారు నేను అందరూ నిలబెట్టిన తర్వాత, టీం నిలబెట్టిన తర్వాత జయసుధ గారు నిలబెట్టారన్నారు. ఇట్స్ ఓకే, ఎందుకంటే ఎలక్షన్స్ అనేది ప్రజాస్వామ్యంతో సంబంధించింది, ఎవరైనా సరే నిలబడచ్చు ఎలక్షన్స్, తప్పులేదు. కాకపోతే చాలా దారుణమైన విషయం ఏంటంటే, వీళ్ళు ఏదో రాజకీయాలు చేస్తున్నారు, రాజకీయ ప్రలోభాలు చేస్తున్నారు, ఆర్టిస్టులు బెదిరిస్తున్నారు, ఇలాంటి చాలా సిల్లీ విషయాలన్నీ మాట్లాడారు. అలాగే నాకు రాజేంద్ర ప్రసాద్ సపోర్ట్ ఇస్తామండి. ఒకసారి రాజేంద్ర ప్రసాద్కి నేను నిలబడతాను అనిన తర్వాత రిజల్ట్ గురించి కానీ, జరగబోయేటువంటి ఫలితాల గురించి కానీ ఊహించి నేను వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా రాజేంద్ర ప్రసాద్కి ఎలక్షన్స్ అయ్యే వరకు నేను ఆయనకి నా మనస్ఫూర్తిగా నా మద్దతు తెలియజేస్తున్నాను. అంతే, దీంట్లో నిజంగా మనం పోగొట్టుకునేది ఏం లేదు, వచ్చేది కూడా ఏం లేదు. ఒకటైతే నిజం, కాదంబరి కిరణ్ చెప్పాడు 3 కోట్ల రూపాయల పైనగా ఉన్నాయని. ఒక్క పేద కళాకారుడు కూడా ఉపయోగించట్లేదు. అంటే మా అసోసియేషన్ అంటే ఉన్నటువంటి ఒక చిరంజీవి గారు, ఒక పవన్ కళ్యాణ్, ఒక జూనియర్ ఎన్టీఆర్, ఒక బాలకృష్ణ గారు, వీళ్ళు మాత్రమే కాదు, దాదాపు కొన్ని వందల మంది సభ్యత్వం కలిగినటువంటి ఒక అసోసియేషన్. ఈ పెద్దలైనటువంటి ఈ హీరోస్ అందరూ కూడా అనేక సార్లు వాళ్ళ శక్తిని కానీ, వాళ్ళకున్నటువంటి ప్రజా ఆకర్షణని కానీ ఉపయోగించి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి మా అసోసియేషన్కి ఎంతో ఫండ్ క్రియేట్ చేశారు. ఆ ఫండ్ని వాళ్ళకి ఉపయోగించకుండా ఏం చేస్తున్నారో నాకు అర్థం కాల. అతి దారుణమైన, నాకు బాగా హర్ట్ అయిన విషయం ఏంటంటే, బాగా ఫీల్ అయిన విషయం, మా అసోసియేషన్ మెంబర్షిప్ 1 lakh, అసోసియేట్ మెంబర్షిప్ అని ఒకటి ఉండేది అంతకుముందు మేము ఉన్నప్పుడు, అది తీసేశారు.
1 lakh అంటే మా అసోసియేషన్లోకి ఎవ్వరూ రాకూడదు అని చెప్పి గేట్లు వేసేసారా? ఇంకా మా అసోసియేషన్లో ఇప్పుడు దాకా ఎంతమంది ఉన్నారు? వీళ్ళు తప్ప వేరే వాళ్ళు రాకూడదా? ఇవాళ ప్రతి వాళ్ళకు 10 పిక్చర్లు చేసిన తర్వాత మా అసోసియేషన్లోకి వాళ్ళకి 1 lakh పెడితే రాగలరా? ఒక ఇప్పుడిప్పుడే పేరు తెచ్చుకున్న ఒక క్యారెక్టర్ యాక్టర్ ఉంటాడు, అతను కొన్ని సినిమాలు యాక్ట్ చేస్తాడు. అతనికి మా స్టేషన్లో మెంబర్షిప్ చేస్తే అదొక ప్రివిలేజ్గా ఫీల్ అయ్యి వస్తారంటే ₹1,00,000 అతని దగ్గర కలెక్ట్ చేస్తున్నారు. అలాగే మా స్టేషన్కి మెడిక్లెయిమ్లో కనీసం అందరి దగ్గర మనం వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాలి. ఎందుకంటే అందరూ కొంతమంది ఉన్నవాళ్ళు ఉన్నారు. మేము ఉన్నప్పుడైతే నేనైతే నా పేరుని తీసేసాను మెడికల్, ఎందుకంటే నాకు వేరే విధంగా చేయించుకున్నాను. మా అసోసియేషన్ డబ్బు 1 పైసా కూడా నేను మెడిక్లెయిమ్ నా వల్ల ఖర్చు కాబట్టి నేను వెనక్కి వెళ్ళిపోయాను. అలాగే చాలామంది పెద్దలు వెనక్కి వెళ్ళిపోయారు, వాళ్ళు దీన్ని తీసుకోవట్లా. కానీ కనీసం ఒక 150 మంది పేద కళాకారులకైనా మా అసోసియేషన్ తరఫున ఎవ్రీ ఇయర్ కట్టలేరా? ఏం చేసుకుంటారు ఈ డబ్బంతా? ఎవరి కోసం ఈ డబ్బంతా? పైగా ఏదన్నా అంటే బెదిరిస్తున్నారు, ఇది ఇస్తున్నారు. ఇది చాలా సిగ్గుపడాల్సిన విషయం. రేపు రాబోయే రిజల్ట్స్ ఎలా ఉంటాయో లేదో నాకు తెలియదు. దానికోసం మేము భయపడటం లేదు, దానికోసం మేము ఆలోచించడం లేదు. ఒక్కసారి మీరందరూ మనస్ఫూర్తిగా ఆలోచించండి. రాజేంద్ర ప్రసాద్ని అతని టీంని గెలిపించండి. ఎందుకంటానంటే ఒక్కడు చాలు మార్పుకి. కుట్టలుగా ప్యానల్స్ వేసుకొని ముందుకు రావాల్సిన అవసరం లేదు. మనస్ఫూర్తిగా సేవ చేయాలన్న దృక్పథంతో, మంచి ఆలోచనతోటి ముందుకు వచ్చే ఒక్కడు చాలు. ఆ ఒక్కడు రాజేంద్ర ప్రసాద్. ఆ రాజేంద్ర ప్రసాద్ కోసం మేము నిలబడతాం. దిస్ ఈజ్ మై కమిట్మెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ మై డియర్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్స్, ప్లీజ్ ఎలెక్ట్ మిస్టర్ రాజేంద్ర ప్రసాద్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమనుకోవద్దు, చాలా హెక్టిక్ వర్క్లో నేను వచ్చి నా మద్దతు తెలియజేశాను. మీటింగ్ చివరిదాకా ఉండలేనందుకు ఏమనుకోవద్దు, క్షమించండి ప్లీజ్. నాకు ఒక చిన్న వెళ్ళటానికి పర్మిషన్ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ స్టే బ్యాక్.